హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు ఆర్టిస్ట్కి స్వాగతం. ఈరోజు మనం ఒక 2.1 యాంప్లిఫైర్ చూస్తున్నాము. దీంట్లో మీకు ఇక్కడ కంట్రోల్స్ చూసినట్లయితే బేస్ ట్రేబుల్ ప్లస్ సబ్వూఫర్కి ఇచ్చినాను. ఇది మెయిన్ వాల్యూమ్ కంట్రోల్. ఈ రెండు ఇండిపెండెంట్గా వర్క్ అవుతాయి. ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. యాజ్ యూజువల్గా యూఎస్బీ బోర్డు. దీని ద్వారా మీరు బ్లూటూత్ కానీ, ఆక్స్ కానీ, ఎఫ్ఎం రేడియో కానీ, లేదా మైక్ ఇన్పుట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. మెమరీ కార్డ్ యూఎస్బీ కూడా పెట్టుకోవచ్చు. ఈ యాంప్లిఫైర్లో TDI 7265 ఐసీ యూజ్ చేశాను ఫ్రెండ్స్. రెండు ఐసీలు. ఒక ఐసీ వచ్చి సబ్వూఫర్కి 50 వాట్, ఇంకొక ఐసీ లెఫ్ట్ టు రైట్ ఛానల్కి 25 వాట్ వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు పోర్ట్స్ ఏ విధంగానే చూపిస్తాను. లెఫ్ట్ టు రైట్ స్పీకర్స్కి, ఒక సబ్వూఫర్కి ఇది. నెక్స్ట్ ఫ్యాన్ ఉంది. ఇవి లెఫ్ట్ టు రైట్ ఆక్స్ ఇన్పుట్ ఇవ్వచ్చు. ఈ ఆక్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మీరు యూఎస్బీ బోర్డులో లైనింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా యూఎస్బీలో లైనింగ్ కూడా, ఈ ఆక్స్ ద్వారా వచ్చే ఇన్పుట్ కూడా వాల్యూమ్ కంట్రోల్ అవుద్ది. ఇన్సైడ్ ఏ విధంగా ఉందని మీకు చూపిస్తాను. ఇంటర్నల్ వైరింగ్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా కాపర్ వైర్ యూజ్ చేశాను, ఎలక్ట్రికల్ వైరు. సిగ్నల్ వైర్ అంతా కూడా 3 కోర్ షీల్డెడ్ వైర్ యూజ్ చేశాను. ఈ షీల్డెడ్ వైర్ యూజ్ చేయడం వల్ల మీకు ఎక్స్టర్నల్గా ఎటువంటి ఫ్రీక్వెన్సీ కానీ పికప్ చేసుకోదు. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి కానీ, లేదా ఏదైనా పవర్ సప్లై నుంచి కానీ హమ్మింగ్ అనేది ఇన్పుట్ లైన్స్లో ఒకేసారి వచ్చేస్తుంటుంది. ఈ షీల్డెడ్ వైర్ యూజ్ చేయడం వల్ల అటువంటి హమ్మింగ్ ఏం రాదు. చూడండి, RCA సాకెట్ నుంచి ఇది బ్యాక్ సైడ్ ఇన్పుట్ ఇస్తారు. ఈ RCA సాకెట్ నుంచి మొత్తం USB బోర్డు కానీ, USB బోర్డు నుంచి BT బోర్డుకి కానీ, BT బోర్డు నుంచి వాల్యూమ్ కంట్రోల్స్కి కానీ, తిరిగి వాల్యూమ్ కంట్రోల్ నుంచి మదర్ బోర్డుకి కానీ అన్నీ కూడా నేను ఈ షీల్డెడ్ వైర్ యూజ్ చేశాను. పవర్ సప్లై అన్ని దగ్గర కూడా ఈ కాపర్ వైర్ యూజ్ చేశాను. ఎలక్ట్రికల్ వైరింగ్ ఇది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్, ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు, అవుట్పుట్ స్లీవ్స్ కూడా డైరెక్ట్ కాపర్ వచ్చి ఉంటుంది. వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ కూడా ఎల్కాన్ వాల్యూమ్ కంట్రోల్స్ యూజ్ చేశాను. అన్ని ఎల్కాన్ వాల్యూమ్ కంట్రోల్స్కి కింద .PCB బోర్డు పెట్టాను, డస్ట్ గిస్ట్ చెల్లకుండా. ప్రతి జాయింట్ అన్నీ కనిపించే వైరింగ్ అంతా కూడా గ్లూగన్తో ఫిక్స్ చేశాను. ఇవి కదలకుండా ఉంటాయి. నేను ఎవరికైనా ప్యాకేజింగ్ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఎటువంటి ఇష్యూ లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ USB బోర్డుకి కెపాసిటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశాను, బాగా రెక్టిఫైడ్ సప్లై వెళ్తుందని. అదేవిధంగా BT బోర్డులో ఇన్పుట్ కాడ, అవుట్పుట్ కాడ కెపాసిటర్స్ చేంజ్ చేసి కెల్ట్రాన్ కెపాసిటర్స్ వేసాను. నెక్స్ట్ వాల్యూస్ కూడా చేంజ్ చేశాను. ప్లస్ ఇక్కడ రెసిస్టర్స్ కొన్ని ఉంటాయి, ఆ రెసిస్టర్స్ వాల్యూస్ కూడా చేంజ్ చేశాను, గెయిన్ ఇంక్రీజ్ చేసేదానికి. సిగ్నల్ గెయిన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే యాంప్లిఫైర్కి అంత బాగా ఆడియో క్వాలిటీ అనేది అవుట్పుట్ వస్తుంది. సో వైరింగ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా యాంప్లిఫైర్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే, మీకు ఎగ్జిస్టింగ్ సెటప్ కానీ, లేదా ఓల్డ్ స్పీకర్స్ కానీ, వాటికి ఏదైనా యాంప్లిఫైర్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీ సెటప్ కనుక నాకు వాట్సాప్లో ఫొటోస్ పెడితే మీరు ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలో నేను సజెషన్స్ ఇస్తాను. మీకు నచ్చినట్లయితే చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.